హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెచ్టిఎంఎల్లో కలర్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కలర్స్ అంటే వెబ్ పేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు, లేదా వెబ్ పేజ్లో ఉండే టెక్స్ట్ కలర్ కావచ్చు. సో వాటికి కలర్ ఎలా చేంజ్ చేస్తాం అనేది ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, హెచ్టిఎంఎల్లో కలర్ సెట్ చేయడానికి మనకి 4 మెథడ్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కో దాని గురించి ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం 4 మెథడ్స్లో ఏ మెథడ్ని యూజ్ చేసినా కూడా ఇటువంటి ట్యాగ్స్ లోపలే యూజ్ చేయాలి. సో మనకు ఆల్రెడీ H1 ట్యాగ్ ఉంది కాబట్టి ఈ ట్యాగ్లో చూపిస్తున్నాను. సో H1 ట్యాగ్లో స్టైల్ అని టైప్ చేయండి. STYLE స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్. సో ఆ ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో కలర్ అని టైప్ చేయండి. సో COLOR కలర్, COLOUR రాదు, COLOR కలర్ కాలన్. ఇక్కడ కలర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో నేను బ్లూ ఎంటర్ చేశాను. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ తర్వాత సెమీకాలన్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. సో ఇక్కడ రీలోడ్ కొట్టగానే మనకి బ్లూ కలర్ అయితే వచ్చింది. ఇది ఫస్ట్ మెథడ్. ఫ్రెండ్స్, సెకండ్ మెథడ్ స్టైల్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్ కలర్, ఆ తర్వాత కాలన్. ఇక్కడ మనం బ్లూ కలర్ ఇవ్వకుండా ఆర్జీబీ అంటే రెడ్ గ్రీన్ బ్లూ. సో ఆర్జీబీ బ్రాకెట్లో కామా సో బ్రాకెట్ క్లోజ్. ఫ్రెండ్స్, మనం ఆర్జీబీ కలర్స్ని ఎంటర్ చేసి కూడా మనం కలర్ని సెట్ చేసుకోవచ్చు. సో ఆర్జీబీ కలర్స్ మనకి 0 నుంచి 255 వరకు ఉంటాయి ఈచ్ కలరు. సో ఆర్ అనేది 0 to 255 ఉంటుంది. అలాగే మిగతా 2 కలర్స్ కూడా అట్లాగే ఉంటాయి, గ్రీన్ బ్లూ కూడా. సో మనం 255 0 200. సో ఈ విధంగా ఎంటర్ చేశాను. ఏమొస్తుందో చూద్దాం. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. ఇక్కడ రీలోడ్ కొట్టాను. సో ఇక్కడ మనకి పింక్ అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా నేను ఒక 100 అయితే ఎంటర్ చేశాను. సో మళ్ళీ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు రీలోడ్ చేసి చూద్దాం. సో డల్ అయితే అయింది, అదే కలర్ డల్ అయింది. సో ఇక్కడ కూడా వాల్యూ చేంజ్ చేశాను. మళ్ళీ సేవ్ చేస్తున్నాను, మళ్ళీ రీలోడ్ చేస్తున్నాను. సో ఆరెంజ్ అయింది. సో ఈ విధంగా కూడా మనం ఎంటర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, థర్డ్ మెథడ్ వచ్చేసి స్టైల్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్లో కలర్ కాలన్. ఇక్కడ హ్యాష్ని ఎంటర్ చేయండి. సో హ్యాష్. సో ఇక్కడ 6 digits హెక్సాడెసిమల్ వాల్యూ ఎంటర్ చేయండి, మీకు నచ్చిన వాల్యూ. సో హెక్సాడెసిమల్ అంటే 0 నుంచి 9 digits ఉంటాయి. ఆ తర్వాత A నుంచి F లెటర్స్ ఉంటాయి. సో ప్రతి డిజిట్కి బదులుగా 0 to 9 digits ఉంటాయి. A నుంచి F లెటర్స్ వరకు ఉంటాయి. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అయితే చేస్తున్నాను. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. సో ఇక్కడ రీలోడ్ కూడా క్లిక్ చేశాను. ఇక్కడ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. సో ఇక్కడ నేను వాల్యూని అయితే చేంజ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూ చేంజ్ చేశాను, F0 ఇచ్చాను. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. సో రీలోడ్ క్లిక్ చేయగానే ఇక్కడ లైట్ కలర్ అయితే అయింది. ఇంతకుముందు ఉన్న గ్రీన్ కలర్ డార్క్లో ఉంది, ఇప్పుడు లైట్ కలర్ అయితే అయింది. ఆ వాల్యూ అయితే చేంజ్ చేస్తున్నాను. సో మీకు డిఫరెన్స్ చూపించడం కోసం నేను ఇక్కడ వాల్యూ మళ్ళీ చేంజ్ చేశాను. ఇక్కడ సేవ్ క్లిక్ చేశాను, మళ్ళీ రీలోడ్ చేశాను. సో ఇక్కడ కలర్ అయితే గ్రీన్ నుంచి ఎల్లో కలర్లోకి అయితే వచ్చింది. సో ఈ విధంగా థర్డ్ మెథడ్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్. ఫ్రెండ్స్, ఫోర్త్ మెథడ్ వచ్చేసి స్టైల్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్లో కలర్ కాలన్. ఇక్కడ మనం HSL అంటే హ్యూ సాచురేషన్ లైట్నెస్. సో HSL అని టైప్ చేసిన తర్వాత ఓపెన్ బ్రాకెట్. సో ఇక్కడ మనం 0 100%. సో ఎగ్జాంపుల్గా నేను వాల్యూస్ తీసుకుంటున్నాను, 50%. తర్వాత ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్. సో హ్యూ అనేది 0, సాచురేషన్ అనేది 100%, లైట్నెస్ అనేది 50%. సో నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో మీరు ఏది కావాలో తీసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ రీలోడ్ క్లిక్ చేశాను. సో ఇక్కడ ఒక కలర్ అయితే వచ్చింది మనకి. సో ఇక్కడ వాల్యూస్ అయితే చేంజ్ చేసి చూద్దాం మనకి ఎంత వస్తుందో. సో ఇది 50% తీసుకున్నాను. సేవ్ క్లిక్ చేశాను. సో రీలోడ్ చేశాను. ఇక్కడ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, ఫోర్త్ మెథడ్ అయితే ఈ విధంగా యూజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ 4 మెథడ్స్ మనకి HTML కలర్స్ అయితే ఉన్నాయి.